నమస్కారం అండి. శివభక్తుల గురించి మనం తలచుకోగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు ఈ భక్త మార్కండేయుడిదే. అసలు ఎవరి భక్త మార్కండేయుడు? ఇతనికి శివుడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? అసలు విడుదలే లేని యమపాశం నుంచి ఈ భక్త మార్కండేయుడు ఎలా తప్పించుకున్నాడు? పూర్వం మృకండు అనే ఋషి ఉండేవాడు. మృకండు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఈ మృకండుడికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. వీళ్ళు ఎప్పుడు శివనామ స్మరణలోనే జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి ఒకే ఒక్క లోటు ఉండేది. ఏంటంటే వాళ్ళకి సంతానం లేదు. సంతాన భాగ్యం కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు దర్శించారు. అయినా కానీ వాళ్ళకి సంతానం కలగలేదు. చివరిగా వాళ్ళు వారణాసి క్షేత్రం పోయి అక్కడ శివుణ్ణి పూజించడం మొదలు పెడతారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోరుకోమని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు వెంటనే మాకొక పుత్ర సంతానం కావాలి అని అడుగుతారు. దానికి శివుడు ఇలా అడుగుతాడు, మీకు పుత్ర సంతానాన్ని తప్పకుండా ఇస్తాను, కానీ అల్పాయుష్కుడై సకల గుణాభిరాముడు అయిన కొడుకు కావాలా, లేకపోతే అన్ని దుర్గుణాలు కలిగి ఎక్కువ కాలం నివసించే కొడుకు కావాలా అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ ఇలా ఆలోచించుకొని సకల గుణాలు కడిగిన 16 సంవత్సరాలు మాత్రమే నివసించే కొడుకునివ్వమని అడుగుతారు. దానికి శివుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. అచిరకాలంలోనే వారి కోరిక నెరవేరి వారికి తేజోవంతమైన ఎంతో ముద్దులొలికే బాబు జన్మిస్తాడు. మృకందుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. పసితనం కూడా తీరకుండానే ఆ మార్కండేయుడు సకల విద్యలు అవపోసన పడతాడు. సకల శాస్త్రాల్లోనూ ముందడుగులో ఉంటాడు. పెద్దల పట్ల ఎంతో గౌరవంతో, దేవతలంటే భక్తితో, ఎన్నో సద్గుణాలన్నీ ఆ చిన్న బాలుడికి ఉంటాయి. ఇలా నడుస్తున్న సమయంలో ఒకరోజు ఆశ్రమానికి సప్త ఋషులు వస్తారు మృకందుని చూసి వెళ్దామని. అప్పుడు మృకందుడు పక్కనే ఉన్న ఈ మార్కండేయుని కూడా చూసి మార్కండేయుడి ఆ మంచి లక్షణాలన్నిటికీ వాళ్ళు చాలా ఆనందపడతారు. కానీ మార్కండేయుని చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ బాలుడు అల్పాయుష్కుడని. అప్పుడు మార్కండేయుని తీసుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, ఏదైనా పరిష్కార మార్గం బ్రహ్మ చెప్తాడేమో అని. దానికి బ్రహ్మ మార్కండేయుని చూసి, నాయన, నువ్వు ఎప్పుడూ శివారాధనలోనే ఉండు, శివుడికి మాత్రమే అకాల మృత్యుని హరించే శక్తి ఉంటుంది అని చెప్తాడు. వెంటనే మార్కండేయుడు పెద్దలు చెప్పిన మాట విని శివారాధనలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా గడుస్తున్న సమయంలో మార్కండేయుడికి మృత్యు గడియలు దగ్గరవుతూ ఉంటాయి. తనని తీసుకొని పోవడానికి నరకలోకం నుంచి యమభటులు వస్తారు. కానీ మార్కండేయుడి దరిదాపుల్లో కూడా ఆ యమభటులు చేరుకోలేకపోతారు. ఎందుకంటే మార్కండేయుడు చుట్టూ ఎంతో తేజోవంతమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి దాటి వెళ్ళడం అనేది వాళ్ళకి సాధ్యపడదు. ఈ విషయాన్నే వెళ్ళి యమభటులు యమపూరిలో ఉన్న యమధర్మరాజుకు చెప్తారు. ఇక యమభటుల వల్ల కాదు మార్కండేయుని తీసుకొని రావటం అని గ్రహించిన యమధర్మరాజు తానే స్వయంగా యమపాశం తీసుకొని మార్కండేయుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు మార్కండేయుడి దగ్గరికి వచ్చి, ఏ బాలుడా, నీకు మృత్యు గడియలు దగ్గర పడ్డాయి, ఆ శివలింగాన్ని వదిలి పక్కకురా అని హూంకరించినట్లు మాట్లాడతాడు. అయినా సరే ఏ మాత్రం బెదరక మార్కండేయుడు ఇంకా గట్టిగా శివలింగాన్ని ఆలింగన చేసుకొని మృత్యుంజయ మంత్రాన్ని ఇంకా గట్టిగా చదువుతుంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని యమధర్మరాజు తన విధిని ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో యమపాశాన్ని విసురుతాడు. ఆ యమపాశం వెళ్ళి మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగులుతుంది. వెంటనే ప్రత్యక్షమైన శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచి యమధర్మరాజుని భస్మం చేస్తాడు. అయితే దేవతలు ప్రత్యక్షమై యమధర్మరాజుని బ్రతికించమని అడుగుతారు. యమధర్మరాజు గనక లేకపోతే జీవన మరణ చక్రాలు ఆగిపోతాయి కాబట్టి యమధర్మరాజును బ్రతికించమని దేవతలు బ్రతిమలాడతారు. శాంతించిన శివుడు యమధర్మరాజును బ్రతికిచ్చి ఇలా చెప్తాడు యమధర్మరాజుకి, మార్కండేయున్నే కాదు
నా భక్తుల్ని ఎవరిని కూడా నువ్వు యమపురికి తీసుకొని పోవడానికి వీల్లేదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు యమధర్మరాజుకి. వెంటనే యమధర్మరాజు ఆ పరమశివుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పరమశివుడు మార్కండేయుడికి చిరంజీవిగా ఉందువుగాక అని వరమిస్తాడు. ఈ విధంగా మార్కండేయుడు చిరంజీవిగా ఇప్పటికీ ఈ కలియుగంలో కూడా జీవించే ఉన్నాడు. ఆ తర్వాత మార్కండేయుడు మార్కండేయ పురాణాన్ని రచిస్తాడు. ఈ పురాణం అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం.